విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టు గురించి ఉంది. కానీ ఆ తర్వాత అది వైయబిలిటీ అని రాశారు. వైబిలిటీ పరంగా చూస్తే దుగరాజపట్నం పోర్టు వైబుల్ కాదు అని తేల్చింది అప్పట్లో కేంద్ర నిపుణుల కమిటీ. ఒకసారి కాదు రెండోసారి మళ్ళీ వెంకయ్యనాయుడు గారు పంపించినా కూడా అక్కడ వైబుల్ కాదని తేల్చింది. దాంట్లో దుగరాజపట్నం వదిలేశారు. దానికి బదులుగా రామాయపట్నం పోర్ట్ అనేది ఒకటి, తర్వాత మిగతా పోర్టులు అటు విశాఖలో ఇంకొక పోర్టు కాన్సెప్ట్, ఇట్లాంటివన్నీ కాకినాడ దగ్గర ఇంకొక పోర్టు, ఇట్లాంటి వాటి మీద జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. చంద్రబాబు నాయుడు టైంలో అక్కడ ఆగింది, తర్వాత జగన్ టైంలో చేసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు బాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి దుగరాజపట్నాన్ని వదిలేదలుచుకోలేదు, ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నౌకా నిర్మాణ రంగంలో మరో అడుగుకి ముందుకు వేసింది. తిరుపతి జిల్లా దుగరాజపట్నం సమీపాన 2000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు గుజరాత్లోని భావనగర్లో శుక్రవారం ఎంఓయూ కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం నౌకా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడంలో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఈ క్లస్టర్ ఏర్పాటు కోసం భూమిని ఏపీఐసి ద్వారా సమకూర్చడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల విలువ 750 కోట్లు. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మించడానికి విశాఖపట్నం పోర్టు అథారిటీ అంగీకారం తెలిపింది. దీనికి అవసరమైన పెట్టుబడి సుమారు 4000 కోట్లు పోర్టు సమకూరుస్తుంది. ఈ క్లస్టర్లో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నౌకా నిర్మాణం ప్రారంభిస్తారు. దశల వారీగా సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. మరోవైపు భావనగర్లో కొత్తగా నిర్మించిన పోర్టుని మోడీ ప్రారంభించారు ఇవాళ రోజున.